ఫ్రెండ్స్, యమహా కంపెనీ బైక్స్ అంటేనే క్రేజీ అండి. యమహా కంపెనీ నుంచి రీసెంట్ గా మంచి పెర్ఫార్మెన్స్ మరియు బెటర్ ఫ్యూల్ ఎఫిషియన్సీతో ఫస్ట్ ఇన్ కేటగిరీ హైబ్రిడ్ ఇంజిన్ తో పాటుగా కొత్త పొల్యూషన్ నామ్స్ OBD2 ఇంజిన్ తో FZS FI 150cc బైక్ ని లాంచ్ చేసిందండి. ఈ బైక్ న్యూ అట్రాక్టబుల్ లుక్స్ తో అదిరిపోయిందని చెప్పొచ్చు. ఈ బైక్ లో బెస్ట్ ఫీచర్స్ గురించి సింపుల్ గా చెప్పేస్తా, వీడియో మొత్తం చూసేయండి. ఈ బైక్ లో మీ సేఫ్టీ మరియు బైక్ యొక్క స్టెబిలిటీ కోసం ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఇచ్చారు. అలాగే కలర్ TFT మీటర్ కన్సోల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ మీటర్ కన్సోల్ కి వై కనెక్ట్ యాప్ ద్వారా మీరు బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీకు మ్యాప్ యొక్క టర్న్ బై టర్న్ నావిగేషన్ చూసుకోవచ్చు. ఫోన్ కాల్స్, మెసేజ్ అలర్ట్స్ తో పాటుగా మ్యూజిక్ కంట్రోల్స్ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బైక్ లో స్మార్ట్ మోటార్ జనరేటర్ సిస్టమ్ కూడా ఉందండి. అలాగే స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, మీ యొక్క సేఫ్టీ కోసం ఫ్రంట్ సెక్షన్ లో 282mm డిస్ప్లే ఇచ్చారు. అలాగే రియర్ సెక్షన్ లో 220mm డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా మంచి విషయం ఏంటంటే ఈ వెహికల్ కి ఫ్రంట్ సెక్షన్ లో మీకు సింగిల్ ఛానల్ ABS బ్రేకింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. బెటర్ రైడింగ్ విజిబిలిటీ కోసం ఫ్రంట్ అండ్ రియర్ సెక్షన్ లో మీకు LED లైట్స్ ప్రొవైడ్ చేశారు. ఈ బైక్ లో స్టైలిష్ లుక్స్ మరింత పెంపొందించడం కోసం ఫ్యూల్ ట్యాంక్ కి ఇంటిగ్రేటెడ్ గా మీకు టర్న్ ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా మంచి విషయం ఏంటంటే ఈ బైక్ యూత్ కే కాదండి, ఫ్యామిలీ కస్టమర్లు కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ వెహికల్ సింగిల్ సీట్ ప్రొవైడ్ చేశారు. ఈ బైక్ కంఫర్టబుల్ రైడింగ్ కోసం మీకు 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోసాక్ సస్పెన్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ బైక్ యొక్క కొత్త పొల్యూషన్ ఎమిషన్స్ ప్రకారం OBD2 ఇంజిన్ కాబట్టి ఖచ్చితంగా మీకు మైలేజ్ అనేది 60+ కిలోమీటర్స్ మైలేజ్ వస్తుందని కంపెనీ అయితే మెన్షన్ చేసింది. ఈ బైక్ మీకు 2 కలర్స్ లో అవైలబుల్ గా ఉంది. ఫైనల్ గా ఇన్ని ఫీచర్స్, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ బైక్ తీసుకోవాలా వద్దని అడిగితే మాత్రం ఖచ్చితంగా తీసుకోమని చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మరిన్ని వివరాలు సంప్రదించండి శ్రీ ఆటోమొబైల్స్, ఆనందబాద్ గ్రౌండ్ ఎదురుగా, సూర్యారావుపేట, కాకినాడ.